సార్ అది కాదు సార్ సార్ అంటే పోసాన ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ప్రజా సమస్యలు చర్చించవచ్చు కదా సార్. ఆ హోదా ఇస్తేనే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకుండా కుట్ర పన్నుతుంది బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ కూటమి. ఆయన వీక్ చేయడానికి అసెంబ్లీకి వెళ్ళకపోతే అపోజిషన్ లేనట్టే కదా. అపోజిషన్ లేకపోతే వారు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడతారు కదా. నేనైతే వెళ్తా సార్. ఇంకోటి షర్మిల గారు కూడా ఒకటి అంటారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు పులివెందుల ఎమ్మెల్యేలతో సహా అందరు రాజీనామా చేసేమంటారు. షర్మిల మాట్లాడు. ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది, నేనే నెక్స్ట్ సీఎం అన్నది. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నది. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోయింది చాలా. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగుండు. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 2 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబాయిలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుసాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ప్లేన్లు తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినివ్వరు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తారు. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు.